యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 దఫాలుగా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని, పెన్షన్ 2,000 కాకుండా 4,000 వస్తుందని అన్నారు. రైతులను తీసుకున్న రుణాలు 9వ తారీఖున మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని స్టేజ్ మీద నుండి తీసి అవతల ఎత్తేయండి అనడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 దఫాలుగా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని, పెన్షన్ 2,000 కాకుండా 4,000 వస్తుందని అన్నారు. రైతులను తీసుకున్న రుణాలు 9వ తారీఖున మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని స్టేజ్ మీద నుండి తీసి అవతల ఎత్తేయండి అనడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. ఆ దీక్షతోని ఇలా తెలంగాణ వస్తే దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా. నువ్వు దొంగలాగా నీళ్లు పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదంటే పాపం అమాయకులు 1,200 మంది చచ్చిపోయి అలాంటివి చూడలేక మేము మా ఎంపీలం మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెస్తే మీ మావతోని తెలంగాణ వస్తే ఆయన భిక్ష పెట్టే ఆ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడారు? బాబా మాట్లాడు మెంటలైన అర్రా మీరేమన్నా మూడో కాలికోటు కట్టుడు వాళ్ళ మావ దీక్ష చేసినప్పుడు 2 ఎంపీలు, ఒక ఆమె లింగులెట్టుకొని విజయశాంతి మా పార్టీకి వచ్చింది. అప్పటికే వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ. మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసింది పార్లమెంట్కి వెళ్ళి. నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా. మా నాయకులు ధర్నాలు చేసిను. అరే ప్రజలు కోరుతున్నారు, సకల జనులు కోరుతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు 10 ఏళ్ళు ఏదో దళితులు ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు. నీ చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి పార్టీ బొందలగడ్డ పడ్డది. ఇక్కడ పిల్లగాడు వచ్చిండు, వార్డు మెంబర్ కూడా దిక్కులేదు. వార్డు మెంబర్ కంటే తక్కువ, వార్డు మెంబర్ కాదు
ఇంకా ఏమన్నా ఆ పక్కింటోడు కూడా ఓటాడు ఆ పిల్లగారికి. వాడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నావు. ఎంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడా? నువ్వు బండ సంవత్సరం సబ్సిడీ పై లాగ్ బుక్ చేసేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పిండు 24 గంటలు వస్తాం బస్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈయన ముందు 6 గంటలు కూడా వస్తలేదు అని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు. ఆయన సస్పెండ్ చేసినప్పుడు మన నౌకరు ఇప్పించిన అప్పుడేమన్నాడు రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించు. నేనేమన్నా 70% మందికి ఇచ్చాను, కొందరు మిగిలినాయి వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. ఎవడన్నా రాలేదన్నావా అని చెప్తాం కొడతా అంటే ఈ పనికిరాని టీ న్యూస్ అని ఒకటి ఉంది. టీ న్యూస్ అంటే తెలుగు తక్కువ న్యూస్ అది. ఆ న్యూస్ ఒకటి ఏం చేసినంటే చెప్తాం కొట్టండి అని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తాం కొట్టమంటున్నా. మళ్ళా చెప్తున్నా టీ న్యూస్ ఉంటే చెప్పుకోరి టీ న్యూస్ ఉన్నారా చెప్పుతాం కొట్టమని చెప్తున్నా. రాలేదన్నావా 10,30,00,000 మంది 56 రోజులలో ఉచితంగా అక్క చెల్లెలు ఇవ్వాలి పేదోళ్ళు బస్సు ఎక్కిండ్రు. మీరు 3 రోజులలో చూడండి గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఈ వారం 15 రోజుల చెప్పిన 100 రోజులు అన్ని చేస్తాం. మంచిగా ఉన్న ప్రోగ్రాంలో ఒక్కడే వచ్చాడు, గన్మెన్ లేడు, ఒక కార్యకర్త లేదు. ఆయన లీడరు, ఆయన జడ్పీ చైర్మన్, 5 ఏళ్ళు జడ్పీ చైర్మన్ ఉండి ఆ పిల్లగాడు ఊళ్ళోకి రోడ్ వేసంగానే వస్తా అంటే ఆ ఊరు లేదు, రోడ్డు లేదు, ఆ ఊరికి పోయింది లేదు. ఆ గొడపడితే నేను దత్తత తీసుకొని మా సర్పంచ్ కిషన్ అని చెప్తే దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. అది ఆ పిల్లగాడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కడైనా టీఆర్ఎస్ ఉన్నాడా? అందుకనే కేటీఆర్తో పాటు ఈ పిల్లలకు అందరికీ మధ్య ప్రభించను. వీళ్ళు శాశ్వతంగా గవర్నమెంట్ అనుకోరు. కాంగ్రెస్ వచ్చేసరికి ఏం అర్థమైతలేదు. ఇప్పుడు కాదు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు కదా, ఇంక 20 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డిని తిడితే కేటీఆర్ లీడర్ అవుతారు అనుకున్నాను. మళ్ళీ సార్ రేవంత్ రెడ్డి హరీష్ రావు కూడా ఓడిపోయే ఖాయం. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీ 2 సీట్ల కంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ తెచ్చుకోరి. మాకు 12 సీట్ల కంటే తక్కువ వస్తే కోమటిరెడ్డి ఛాలెంజ్ విసురుతున్నా. నా ఛాలెంజ్ మీరు స్వీకరించండి. మీ మెదకు అది కూడా మెదకు కూడా రాదు మా లెక్కల. మాకు బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ 13-14 సీట్లు గెలవబోతుంది. ఇవాళ బీబీనగర్ మండల్ గూడూరు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని నేను ఒకటే విషయం అడగడం జరిగింది. రైతు బంధు మీరు మేము 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ ఫేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా మీ లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు 2,000 కాదు 4,000 ఇస్తాం 9వ తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. ఆ మీద అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారికి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను